హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇండియన్ సొసైటీలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక్కసారి జాబ్ వచ్చాక అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే: మీ పెళ్ళెప్పుడు? ఒకప్పుడు 25 ఇయర్స్కే చాలా వరకు అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యారేజెస్ అయిపోయేవి. కానీ ఇప్పుడు 25 ఇయర్స్కి పెద్దగా పెళ్ళిళ్ళేం అవ్వట్లేదు. ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజెస్ చాలా డిలే అవుతున్నాయి. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లో ఈ మధ్య ఫేక్ ప్రొఫైల్స్ చాలా పెరిగిపోయాయి కదా. ఆ ఫేక్ ప్రొఫైల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో కొన్ని టిప్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో జెండర్ స్పెసిఫిక్ వీడియో కాదు. ఈ వీడియోని ఒక జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను చేయలేదు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియోని అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చూడొచ్చు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనం లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ మనకి జస్ట్ లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, మన ఫ్యూచర్ కిడ్స్‌కి కూడా ఒక పేరెంట్ కాబట్టి. అండ్ మన ఫ్యూచర్ కిడ్స్‌కే కాదు, మన ఫ్యామిలీలో కూడా ఆ పర్సన్ ఎంటర్ అవుతారు కాబట్టి, మనము లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే, మ్యారేజెస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లవ్ మ్యారేజ్, ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజ్ ఈ రెండిటి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ రెండిట్లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఈ 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ కూడా ఈ మధ్య చాలా డిలే అవుతున్నాయి మీరు గమనిస్తే. కానీ ఈ రెండిట్లో కూడా ఒక విషయం మాత్రం కామన్. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా అమ్మాయికి, అబ్బాయికి మధ్య ట్రస్ట్ ఉండాలి. మనం ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లవ్ మ్యారేజెస్‌లో ఎందుకు డిలేస్ అవుతున్నాయి, ఇవన్నీ గూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్‌లీ ఒక లవ్ మ్యారేజ్ గావాలంటే ఒక సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ ఉండాలి. ఆ లవ్ స్టోరీ మ్యారేజ్ వరకు ఎళ్ళగలగాలి. లవ్ మ్యారేజ్‌లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అమ్మాయికి, అబ్బాయికి ముందే ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటది. ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. ఒకరి గురించి ఒకరికి మంచి క్లారిటీ ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఒకరి మీద ఒకరికి నమ్మకం గూడా ఉంటది. నమ్మకం లేకపోతే మ్యారేజ్ వరకు వెళ్లరు గదా. సో నమ్మకం గూడా ఉంటది. సో ఒకవేళ మ్యారేజ్ జరిగితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే ఒక ఐడియా గూడా వస్తుంది. నా ఒపీనియన్‌లో లవ్ మ్యారేజ్ ఏంటంటే, యూ మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ది ఆపోజిట్ జెండర్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా గాని గూడా లవ్ మ్యారేజెస్ ఎందుకు డిలే అవుతున్నాయంటే, నేను చూసినంత వరకు లవ్ మ్యారేజెస్ డిలే అవ్వడానికి ఒక 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి క్యాస్ట్, సెకండ్ రీజన్ వచ్చేసి రిలీజియన్ అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనీ. సో దీంట్లో ఆ ఫస్ట్ 2 క్యాస్ట్ అండ్ రిలీజియన్ అయితే మన చేతుల్లో ఉండదు. మనం ఎవరికి పుడతాము, ఎక్కడ పుడతాము అనేది మన చేతుల్లో ఉండదు గదా. సో క్యాస్ట్‌ని, రిలీజియన్‌ని మనం డిసైడ్ చేసుకొని పుట్టలేము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అంటే ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఇండియన్ సొసైటీలో క్యాస్ట్‌కి, రిలీజియన్‌కి చాలా ప్రయారిటీ ఉంటది. అండ్ ఈ 2 గాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే మనీ అయ్యుండొచ్చు. అంటే ఒకరి ఫ్యామిలీకి ఇంకొకరి ఫ్యామిలీ వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వరు. ఆ ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువుంది అని అనిపించొచ్చు. అప్పుడు గూడా ఫ్యామిలీస్ లవ్ మ్యారేజెస్‌కి ఒప్పుకోకపోవచ్చు. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు. ఇద్దరు గూడా సేమ్ క్యాస్ట్, సేమ్ రిలీజియన్. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి, ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఆస్తుంది. అంటే ఫైనాన్షియల్‌గా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కన్నా చాలా బెటర్ పొజిషన్‌లో ఉంది. సో, అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకేమనిపించిందంటే, ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి సంబంధాలు రావచ్చు గదా. సో, ఈ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని జెప్పేసి వాళ్ళు ఆ మ్యారేజ్‌కి ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళని కన్విన్స్ జేయడానికి గూడా ఈ అమ్మాయికి, అబ్బాయికి ఆల్‌మోస్ట్ 2 ½ ఇయర్స్ పట్టింది. బట్ ఒక 6 మంత్స్ బ్యాకే మ్యారేజ్ అయింది. సో, అలా ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఉండింది. బట్ చాలా డిలే అయిపోయింది వాళ్ళ మ్యారేజ్. కానీ నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే, ఈ మధ్య పేరెంట్స్ గూడా కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. అంటే పేరెంట్స్ గూడా ఇంకా అమ్మాయికి, అబ్బాయికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు, ఒకరంటే ఒకరి మీద నమ్మకం ఉన్నప్పుడు పెళ్లి చేయడమే బెటర్ అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. సో, క్యాస్ట్, రిలీజియన్ అనేది ఇప్పటికి ప్రయారిటీలో ఉన్నా కొంచెం మ్యారేజెస్ విషయంలో ఎస్పెషల్లీ కొంచెం మారుతుంది. సో, ఈ రీజన్సే గాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. కానీ మెయిన్‌గా నేను నోటీస్ చేసిందైతే ఈ 3 రీజన్సే. బట్ లవ్ మ్యారేజెస్ విషయానికొస్తే ఏంటంటే, ఒక సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ ఉంటే అప్పుడు అది మ్యారేజ్ వరకెళ్తుంది. బట్ అందరి లైఫ్‌లో అలా సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ ఉండకపోవచ్చు గదా. ఇప్పుడు నా లైఫ్‌లో గూడా అట్లాంటిది లేదు. సో, నాలాగా ఒక సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ లేని వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్‌లో మనకి క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్ ఉండవు. ఎందుకంటే
ఒకవేళ క్యాస్ట్, రిలీజియన్ అనేది మన ఫ్యామిలీ ఒకవేళ ప్రయారిటీలో పెట్టుకుంటే, ఆ ఫిల్టర్స్ ఆల్రెడీ అప్లై చేసే మ్యాచెస్ చూస్తారు కాబట్టి, మన వరకొచ్చే మ్యాచెస్ మనం ఏవైతే ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటామో దాన్ని బట్టే వస్తాయి. కాకపోతే ఇక్కడ వేరే రకమైన ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఇట్లా సంబంధాలు వెతకడం అంటే, ఇది జాబ్ మార్కెట్‌లో జాబులు వెతుకుతున్నట్టే ఉంటది. ఇప్పుడు జాబ్‌కి ఎట్లాగైతే మన ప్రొఫైలు, ప్రిఫరెన్సెస్ దీన్ని బట్టి మనం జాబ్ అప్లికేషన్స్ పంపిస్తామో, ఇక్కడ గూడా అంతే మనం ప్రిఫరెన్సెస్‌ని బట్టి మనం మ్యాచెస్ చూసుకోవాల్సొస్తుంది. అండ్ ఇప్పుడు జూసుకుంటే జాబ్ మార్కెట్ ఎలాగైతే కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉందో, అరేంజ్డ్ మ్యారేజ్ మార్కెట్ గూడా అంతే కాంప్లికేటెడ్‌గా ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ దాంట్లో మనకి మెయిన్‌గా వచ్చే ఇష్యూ ఏంటంటే ట్రస్ట్. అంటే జనరల్‌గా ఇప్పుడు మనకొచ్చే మ్యాచెస్ ఎలా ఉంటాయి? అంటే స్ట్రేంజర్స్ నుంచొస్తాయి. చాలా వరకు మనకొచ్చే మ్యాచెస్ స్ట్రేంజర్స్ నుంచే వస్తాయి. కొన్నిసార్లు మనకి తెలిసిన వాళ్ళ నుంచి గూడా మ్యాచెస్ రావచ్చు. కానీ 2 కేసెస్‌లో గూడా ఏంటంటే, మనకి ఆ అపోజిట్ పర్సన్ గురించి పెద్దగా తెలీకపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనము 20స్‌లో ఉన్నప్పుడు అంటే టీనేజ్ అయిపోయి 20స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒక కొత్త పర్సన్ మన లైఫ్‌లో ఎవరైనా కొత్త పర్సన్ వస్తే, ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. అంటే మనము చిన్నప్పుడు గానీ, లేదంటే టీనేజ్‌లో ఉన్నప్పుడు గానీ, ఒక కొత్త పర్సన్ వస్తే మనము కొంచెం బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేస్తా ఉంటాం. తర్వాత తర్వాత మనము లైఫ్‌లో నమ్మకం పెట్టుకున్న వాళ్ళు గూడా, వాళ్ళల్లో కొంతమంది మన నమ్మకాన్ని బ్రేక్ జేయొచ్చు. అలాంటి కేసెస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక్క కేస్ అన్నా ఉంటది. మనం బాగా నమ్మిన వాళ్ళు, బాగా ట్రస్ట్ చేసిన వాళ్ళు ఏదో ఒక సినారియోలో మా ట్రస్ట్‌ని బ్రేక్ జేయడము, మనము డిసప్పాయింట్ అవ్వడము, ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఉంటాయి. సో, ఇవన్నీ జూసిన తర్వాత ఎవరైనా కొత్త పర్సన్ వస్తే మనము బ్లైండ్‌గా ట్రస్ట్ చేయలేం. అండ్ అది గూడా పెళ్లి లాంటి విషయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం గదా! సో, ఒక కొత్త పర్సన్‌ని నమ్మడం అనేది అంత ఈజీ కాదు. నేను పర్సనల్‌గా అరేంజ్డ్ మ్యారేజ్ మార్కెట్‌లో ఒక 3 రకాల మనుషుల్ని చూసాను. ఫస్ట్ టైప్ ఏంటంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏదున్నా మొహం మీదే జెప్తారు. అండ్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ గూడా క్లియర్‌గా కమ్యూనికేట్ జేస్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటి మనకు పెద్దగా ఇష్యూ ఉండదు. ఎందుకంటే మనకు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ముందే అర్థమైపోతాయి. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండే వాళ్ళతోటి మనకెప్పుడు గూడా డీల్ జేయడం చాలా ఈజీ. అంటే మనకి వాళ్ళ గురించి బాగా అర్థమైపోతుంది. అండ్ డిసిషన్ తీసుకోవడం అనేది అంటే సెట్ అవుతారా లేదా అనే డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవాళ్ళు చాలా తక్కువుంటారు. ఇక సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, ఇలా 1000 అబద్దాలు ఆడన్నా ఒక పెళ్లి చేయాలంటారు గదా! అలాంటి మెంటాలిటీలో ఉంటారు. అంటే నేనేదో జోక్ చేస్తున్నాను అనుకోకండి. నేను నిజంగానే అలాంటి మనుషుల్ని చూసాను. అంతెందుకు జస్ట్ 3 వీక్స్ బ్యాకే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి వాళ్ళ రిలేటివ్స్‌లోనే ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి యూఎస్‌లో ఉంటాడు. అండ్ ఒక ఎక్స్‌వైజెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అండ్ హెచ్-1బీ వీసా మీద ఉన్నాడు. సో, ఆ అమ్మాయిని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని మ్యారేజ్ అయిపోయిన తర్వాత యూఎస్ తీసుకెళ్ళాలి. డిపెండెంట్ వీసా మీద అనేది ప్లాన్ అన్నమాట. అయితే మా ఫ్రెండ్ వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, ఆ అబ్బాయి ఏదైతే కంపెనీ చెప్పాడో, ఆ కంపెనీ వాళ్ళు ఈ అబ్బాయిని 1 మంత్ బ్యాకే తీసేసారన్నమాట. కానీ ఆ విషయం ఈ అబ్బాయి ఎక్కడ చెప్పలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి అలా 1 మంత్ బ్యాకే జాబ్ పోయిందనే విషయము వాళ్ళ రిలేటివ్స్‌లో గూడా కొంతమందికి తెలుసు. కానీ వాళ్ళు గూడా చెప్పలేదన్నమాట. యూఎస్‌లో ఉండే వాళ్ళకి అర్థమవుతది. హెచ్-1బీ వీసా మీద ఉన్నప్పుడు మనకి జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే హెచ్-1బీ వీసా ఈజ్ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసా. మనకి జాబ్ బోతే వితిన్ 60 డేస్ ఇంకొక జాబ్ తెచ్చుకోవాలి. లేదంటే ఇండియాకెళ్ళిపోవాల్సుంటుంది. సో, ఆ జాబ్ అనేది అంత ఇంపార్టెంట్, అంత క్రిటికల్ అన్నమాట. సో, అంత పెద్ద విషయంలో గూడా వాళ్ళ అమ్మాయి దగ్గర అబద్ధం జెప్పారు. ఆ అమ్మాయి దగ్గర దాచారు. సో, నేను మీకు జెప్తుంది గూడా ఒక కేస్. ఇలాంటివి ఎన్నో కేసెస్ ఉండొచ్చు. ఇప్పుడు నేను గూడా పర్సనల్‌గా జూసాను. కొంతమంది హెల్త్ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దాచేస్తా ఉంటారు. లేదంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దాచేస్తా ఉంటారు. ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ట్రాన్స్‌పరెంట్‌గా లేనప్పుడు ఏమవుతదంటే, మనము అగైన్ మళ్ళీ ఆ ట్రస్ట్ విషయానికే వస్తే, మనము ఇప్పుడు బ్లైండ్‌గా ఎవరిని ట్రస్ట్ చేయలేం. 100% బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం.
బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో వాళ్ళు చెప్పింది గాకుండా ఇంకొకటి ఏదన్నా బయట పడినప్పుడు ఏమవుతదంటే, మనకు గూడా సబ్‌కాన్షియస్‌గా ఆ ట్రస్ట్ పోతది మిగతా వాళ్ళ మీద గూడా. సో, ఇంకొక మ్యాచ్ వచ్చినా గాని గూడా మనకుండాల్సిన డౌట్స్ కొన్ని ఉంటాయి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ అరేంజ్డ్ మ్యారేజ్ మార్కెట్‌లో ఇట్లా ట్రాన్స్‌పరెంట్‌గా లేని వాళ్ళు గూడా ఉన్నారు. సో, మనకొక మ్యాచ్ వచ్చినప్పుడు ఒక థరో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది. ఎందుకంటే మ్యాచ్ అయితే వచ్చేస్తది. బట్ ఇది మన లైఫ్‌కి సంబంధించిన ఒక పెద్ద విషయం గాబట్టి, మనము చాలా జాగ్రత్తగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ జేసుకోవాల్సొస్తది. ఎస్పెషల్లీ స్ట్రేంజర్స్ అయితే ఒకటికి 2 సార్లు చెక్ జేసుకోవాల్సొస్తది. రిలేటివ్స్ అయినా గాని గూడా ఇప్పుడు నేను చెప్పిన కేస్ గూడా అది యాక్చువల్లీ రిలేటివ్స్ కేసే. సో, రిలేటివ్స్ మధ్యనే అది సంబంధం అన్నమాట. రిలేటివ్స్ గానివ్వండి, ఎవరైనా గానివ్వండి, మనం మాత్రం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది బాగా చేయాలి. అండ్ మూడో టైప్ ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్. వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, జనరల్‌గా నేను నోటీస్ చేసిందేంటంటే, ఈ ఫేక్ ప్రొఫైల్స్ అన్నీ గూడా ఎవరో ఈ స్కామర్స్ అంటే వాళ్ళొక బ్యాచ్ లాగా ఉంటారా? లేదంటే ఇండివిడ్యుయల్‌గా ఎవరికి వాళ్ళు ఈ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారా అనేది నాకు తెలీదు. బట్ అది స్కామ్ జేయడానికి ఆ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ జేస్తారు. సో, నాకర్థమైనంత వరకు వాళ్ళేం జేస్తారంటే, ఎవరైనా ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్స్ లేదంటే గర్ల్స్ ఉంటారు గదా! అంటే కొంతమంది ఇప్పుడు స్ట్రేంజర్స్ నుంచి సోషల్ మీడియాలో ఏమన్నా రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేసేస్తా ఉంటారు. అండ్ కొంతమంది ఇప్పుడు నాకొక ఓపెన్ ప్రొఫైల్ ఉంది. అలా కొంతమందికి ఓపెన్ ప్రొఫైల్ గూడా ఉంటది. ఓపెన్ ప్రొఫైల్ ఉన్నప్పుడు మన కంటెంట్ అంతా గూడా పబ్లిక్‌లో ఉంటదనమాట. సో, అలాంటి ప్రొఫైల్స్‌లో కొంచెం గుడ్ లుకింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ పిక్చర్స్ ఎస్పెషల్లీ క్యాండిడ్ పిక్చర్స్ ఉంటాయి గదా! క్యాండిడ్ పిక్చర్స్ ఇంకా కొన్ని మంచి మంచి పిక్చర్స్ తీసుకొని ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ జేస్తారు. ఆ ఐడెంటిటీ మొత్తం మార్చేస్తారు. అంటే ఊరు, పేరు, ప్రొఫెషను కొన్ని కొన్ని కేసెస్‌లో క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ గూడా మార్చేస్తారు. కంప్లీట్‌లీ ఒక ఫేక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ జేస్తారు. కానీ ఫోటోస్ మాత్రం ఎవరో ఒక ఒరిజినల్ పర్సన్‌దే ఉంటది. కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ గూడా ఫేక్ ఉంటాయి. ఆ ప్రొఫైల్స్‌ని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో ఇట్లాంటి వాటిలల్లో కొంతమంది మ్యాట్రిమోనీ గ్రూప్స్ గూడా నడుపుతా ఉంటారు. మ్యాట్రిమోనీ గ్రూప్స్ ఉంటాయి. సో, అలాంటి వాటిలల్లో ఈ ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేస్తారనమాట. చూస్తే మాత్రం అచ్చం అసలు ఒక ఒరిజినల్ ప్రొఫైల్ లాగానే ఉంటది. ఇలాంటి ప్రొఫైల్ నాకు గూడా ఒకటి తగిలింది. ఆ అమ్మాయితో నేను వాట్సాప్‌లో మాట్లాడుతుంటే అంటే అమ్మాయో, అబ్బాయో నాకు తెలీదు ఇప్పటికి. బట్ ఆ అమ్మాయితోటి వాట్సాప్‌లో మాట్లాడుతున్నప్పుడు ఏ టాపిక్ మాట్లాడినా గాని గూడా ఫైనల్‌గా స్టాక్ మార్కెటు, ట్రేడింగు వీటి గురించే మాట్లాడుతుంది. అండ్ ఒకరోజు ఏమైందంటే ఏదో లింక్ బెట్టేసి ఇదొక ట్రేడింగ్ యాప్. దీంట్లో నువ్వు సబ్‌స్క్రైబ్ అయ్యి నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నీకు $75 బోనస్ వస్తుంది అని ఏదో పంపించింది. ఆ యాప్ పేరు చూసిన తర్వాత నేను యాప్ స్టోర్‌లో కొట్టాను. యాప్ స్టోర్‌లో యాప్ లేదు. తర్వాత ప్లే స్టోర్‌లో చూస్తే ప్లే స్టోర్‌లో కూడా యాప్ లేదు. తర్వాత నేనేం చేశానంటే ఆ యాప్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసాను. వెబ్‌సైట్‌లోకెళ్ళి చూస్తేనే వెంటనే అర్థమైపోయింది అదొక ఫేక్ యాప్ అని. ఒకవేళ దాంట్లో గనక మనం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ గాని అలాంటిదేమన్నా ఇచ్చుంటే 100% ఒక స్కామ్ జరిగేది. సో, ఇలా గూడా కొన్నుంటాయన్నమాట. మనమే జాగ్రత్తగుండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫేక్ ప్రొఫైల్స్ అమ్మాయిల ఫేక్ ప్రొఫైల్స్ మాత్రమే ఉండవు. అబ్బాయిల ఫేక్ ప్రొఫైల్స్ గూడా ఉంటాయి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికే ఒక ఫేక్ ప్రొఫైల్ తగిలింది. ఒక అబ్బాయి ఫేక్ ప్రొఫైల్ అన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే, ఫేక్ ప్రొఫైల్స్ అంటే మనోళ్ళు అమ్మాయి ఫేక్ ప్రొఫైల్స్ అనే అనుకుంటారు. అలా గాదండి. అబ్బాయిల ఫోటోస్ తోటి గూడా ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆళ్ళు అమ్మాయిలను టార్గెట్ జేయడానికి ట్రై జేస్తారు. సో, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను రియలైజ్ అయిందేంటంటే, తలరాత అనేది ఉంటది. అంటే ఇంతకుముందు నాకు ఈ తలరాత, డెస్టినీ వీటి మీద పెద్దగా నమ్మకం ఉండేది గాదు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ మనం లైఫ్‌లో ఎవరిని గలుస్తాం, ఎప్పుడు గలుస్తాం, ఎక్కడ గలుస్తాం అనేది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు చాలా మంచోడనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ గూడా చాలా మంచి ఫ్యామిలీ. అంటే నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి జెప్తున్నాను. మా ఫ్రెండ్ గూడా చాలా మంచోడు. అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఎస్పెషల్లీ వుమెన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గూడా చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు. కానీ వాడికి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మ్యాచెస్ జూస్తున్నారు. ఎందుకో కుదరట్లేదు. అంటే వాడిని రిజెక్ట్ జేసిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. అలాగే నాకు దెలిసిన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు గూడా చాలా మంచోడనమాట. ఫ్యామిలీ గూడా చాలా మంచి ఫ్యామిలీ. వెల్ సెటిల్డ్. వాడికి గూడా ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి మ్యాచెస్ చూస్తున్నారు. సెట్ అవ్వట్లేదు. వీళ్ళిద్దరూ నా దృష్టిలో గ్రీన్ ఫ్లాగ్స్ గాదు. వాళ్ళు గ్రీన్ ఫారెస్టే వాళ్ళు డైరెక్ట్‌గా.
అంటే అంత మంచోళ్ళనమాట. బట్ మ్యాచెస్ సెట్ అవ్వట్లేదు ఫర్ సమ్ రీజన్. ఎందుకు సెట్ అవ్వట్లేదంటే, మేబీ వాళ్ళ వరకు వస్తున్న మ్యాచెస్ ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇదంతా గూడా లక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. కొన్ని కొన్ని సార్లు మనకిలా జరగాలని రాసిపెట్టుంటే అది జరిగిపోతది. అండ్ ఇలా జరగకూడదు అని ఉంటే గనక అది జరగదు. అది ఎంత ట్రై చేసినా గాని గూడా జరగదు. మన లైఫ్‌లో ఎవరొస్తారనేది గూడా మన చేతుల్లో ఉండదు. బట్ మన చేతుల్లో ఉన్నదేంటంటే, మనకొచ్చే మ్యాచెస్‌లో మనకి ఏవేవైతే ప్రయారిటీస్ ఉన్నాయో, ఏవేవైతే ప్రిఫరెన్సెస్ ఉన్నాయో, వాటికి తగ్గట్టుగా ఎవరన్నా దొరికితే మ్యారేజ్ చేసుకోవడం. లైఫ్ పార్ట్నర్ విషయంలో మనకి డిలే అయినా పర్లేదు గానీ, ఒక మంచి పర్సన్‌ని చూజ్ చేసుకోవాలి. సో, ఇదండి ఈ జనరేషన్‌లో మ్యారేజెస్ ఎందుకు డిలే అవుతున్నాయనే దాని మీద నా అనాలిసిస్. ఈ టాపిక్ మీద మీకు గూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే, కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేను కొన్ని రోజుల ముందు యూఎస్‌లో డిపోర్టేషన్స్ ఎందుకు అవుతున్నాయి అనే దాని మీద ఒక వీడియో చేశాను. ఒకవేళ మీకు ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్ స్టే సేఫ్. థాంక్ యూ.